తర్వాత ఇంకేమన్నా చివరి వచ్చినవి ఏంటంటే నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం, క్షేమంగానే ఉన్నాడు కానీ. అవునా? ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా క్షేమం ఉంది. ఇప్పుడు నీకు శత్రువులు ఎవరు? ఆర్థికము, ఉద్యోగము, సాధనలు, శ్రమలు, కష్టాలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ శత్రువులు. సరేనా? ఓకేనా? అవునా కదా? మరి అట్లా ఇవన్నీ కూడా ఇది ఆ కృపను ఇస్తున్నాడు, జయించే కృప ఇస్తాను. మళ్ళీ చివరి వచ్చిన యెహోవా మందిరంలో నివాసం చేసింది. దేవుని మందిరంలో అంటే దేవుని సన్నిధి నువ్వు ఉంచుకోగలిగితే సమస్తాన్ని కూడా దేవునికి ఇస్తానన్నాడు. ఇది నీ స్టేజ్ అంటే అందరూ కాదు, నీకు మాత్రమే ఇది వర్తించింది. సరేనా? నీ యామినేషన్స్, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ హృదయంలో ఉన్నటువంటి విధానాన్ని దేవుడు బయలుపరిచాడు ఆ వాక్యం. సరేనా? అందరికీ వేరు వాక్యం సంవత్సరం దయాగిరి పైగా 125 వాక్యాలను నమ్మాలమ్మలుగా. నిజంగా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్పుతో అన్నాడు, మార్పు తెలుసుకుంది. నువ్వు నమ్మిన ఎడలా చూస్తావు. నువ్వు నమ్మాలి, నమ్మకం మీద ఉండాలి. అపనమ్మకాలు చాలా తెలియపరుస్తూ ఉంటారు. మీ నాన్న కూడా తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వదిలేసారు. అపనమ్మకాలు ఎంతో మంది తెలియపరుస్తూ ఉంటారు, వ్యక్తపరుస్తూ ఉంటారు. అది వద్దులే, ఇది వద్దులే, అది కాదులే, అది రాదులే, ఇది వద్దులే. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అవునా? అది నువ్వు నమ్మాలి, వీళ్ళు కాదు. అపనమ్మకాలు అందరూ తెలియపరుస్తుంటారు. అయితే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలా, దేవుని మహిమ చూస్తావు. ఇది మొదలుకొని చుట్టూ తన ప్రజల చుట్టూ దేవుడు నీకు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానన్నాడు. నీకు కాపుదల. నువ్వు కానీ దేవుడిని నమ్మగలిగితే ఆ మహిమను చూస్తావు. నీవు నిత్యం సీయోను కొనవు. నేను నిత్యం అందరినీ పోషించగలిగినటువంటి సమర్థితురాలు దేవుడు చేస్తాడు. సంవత్సరం అంతా కూడా ఆదిన వరకు దేవుడిని తోడుకుంటారన్నాడు. దేవుడు ఈ వాక్యంతో దేవునితో మాట్లాడినాడు. దేవుని మాటలు జీవించడం దాకా ఆమె ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేద్దామా? రైట్, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జన్మగల శివాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలం నాయన అక్టోబర్ 2వ తారీఖు నాయన ఇదిగో నా తండ్రి ప్రసన్నాన్ని బట్టి మొత్తం ప్రేమించి నిద్ర పెట్టిన ఆయన ప్రసన్నాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రసన్నార్థిస్తున్న నూతన దయాకీర్తనను బట్టి స్తోత్రాలు. గత సంవత్సరం అంతా కాచి భద్రపరచు. శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, నిరుకులు, అవమానాలు నిందలు వచ్చినప్పటికీ కూడా నీ బిడ్డను ప్రభ అన్ని రకాలుగా నువ్వు ఆదుకొని నేను ఉన్నాను అని అభయం ఇచ్చి ప్రభ నీ బిడ్డ చుట్టూ నువ్వు నైనా కృప కాపుగా నా తండ్రి తనను నూతన దయాకిరీని ధరింపు చేసిన దాన్ని బట్టి కొట్లాడుతున్న స్తోత్రాలు ప్రభు. 7 సంవత్సరం అంతా కూడా నేను ఎక్కువ భద్రపరుచున్నాయన తన గిన్నె నీళ్ళు పొందే విధముగా అనేక మందికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని అనుభవిస్తూ అనేక మందికి పంచే విధంగా ప్రభ నీ సంవత్సరం స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. తన చుట్టూనైనా నీ కాపుదల భద్రత ఇచ్చే తను ఎక్కడికి వెళ్ళినా ఏది రాసినా